పరిశుద్ధం పరిశుద్ధం దయగలన యావే నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడ మహాగరుడగు యావే ఎలోహిం. లెక్కలేని స్థుతులు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా కడవర కాలం భయంకరమైన రోజుల్లో ఉన్నాం. జనులందరూ నీకు భయపడుతున్నారు తండ్రి ఆ కరోనా వైరస్ గురించి. కానీ నాయన మమ్మల్ని అయితే నీ రెక్కల సాటి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క సహోదరి మీద నాయన నీకు దృష్టి ఉంచిన తండ్రి కాసి కాపాడుతున్నందుకే నీకు వందనాలు నాయన. స్వల్పంగా వచ్చినప్పటికీ నీ తగ్గించిన తండ్రి. బెనర్జీ గారి కుటుంబం ఉన్న నా తండ్రి ఎంతగానో కాసి కాపాడవు నాయన. ఇదిగో నా తండ్రి వాక్యం చెప్పి ఉన్నాడు తండ్రి నాయన. అయ్యగారికి కావాల్సిన ఆరోగ్యం బలమును శక్తిని ప్రసాదింప చేయి నాయన. ఆయన కోరుకున్నట్టుగానే నాయన ఇంకాను 20 సంవత్సరాలు బతుకుటకు సహాయం అనుగ్రహించి తండ్రి. నాయన మీరు ఏది కోరుకుంటారో అదే మీకు నాయన సంభవించిన అన్నావు తండ్రి. అవును నాయన మనస్ఫూర్తిగా అడుగుతున్నాం తండ్రి. ఆయనకు ఆరోగ్యం దయచేయండి. ముఖ్యంగా తండ్రి చిన్నవాడైన జోయులకి నా తండ్రి మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. సొలొమోనుకి జ్ఞానము నా బిడ్డకిచ్చి మమ్మల్ని అందరినీ నడిపించటకు శక్తిని బలమును తెలివిని జ్ఞానమును అనుగ్రహించి నాయన జుంటు తేనెల దారుల కంటే మధురమైన మాటలు మాకు చెప్పి మా హృదయాలు తెప్పరెల్ల చేసేలా సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే బాసన కుమార్తె నిమిత్తమై పాదం దగ్గర పెడుతున్నాను తండ్రి. ప్రతి దినము నా తండ్రి ఆ బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను నాయన. ఏ లోటు రాకుండా ఏ ఆటంకం రాకుండా నా తండ్రి క్షేమంగా నా తండ్రి ఆ బిడ్డకి వివాహం జరిగి సంతోషము ఆనందమును తల్లిదండ్రులకి బిడ్డకి మాకును అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన నీ పాల్సాన్ని చేర్చుకోమని మెస్సైనా అని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్యాన్ని చూద్దాం. ప్రకటన 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలని ధ్యానించి ఉన్నాం. పోయిన వారం 7 సంఘాల గురించి మనము చదువుతూ 7 సంఘాల గురించి నేను వివరిస్తూ వచ్చినాను. మీ ప్రార్థనల వల్ల ఆయన నాకు చూపించిన కృప బట్టి 7 సంఘాలని మనందరి మేలు నిమిత్తం యావే మనకి వినిపించాడు. కాబట్టి ప్రకటన 4వ అధ్యాయంలోకి వెళ్తుండగా 4వ అధ్యాయంలో 3వ వచనాన్ని మాత్రము ధ్యానిస్తాం ఈరోజు. 1-2లో మనం చూస్తా వచ్చినాం హౌ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ వేర్ యూజ్డ్. యోహాను ఏ విధంగా చూస్తున్నాడు, ఏ విధంగా విన్నాడు, ఏం విన్నాడు, తలుపు గురించి తెరిచిన తలుపు గురించి మనము చూస్తా వచ్చినాము. ఆయన ఆత్మతో నింపబడింది మనం చూస్తూ వచ్చినాము. ఏ విధంగా ఆత్మ చేత నింపబడ్డాడో మనం చూస్తూ వచ్చినాము. 3వ వచనము చాలా ప్రాముఖ్యమైన చాలా అమూల్యమైన విషయాలని 3వ వచనం మాత్రం 4వ అధ్యాయము ప్రకటన 4వ అధ్యాయము 3వ వచనము చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి బయలుపరుస్తా వస్తాయి. ఒక్కసారి ప్రకటన 4వ అధ్యాయం 3వ వచనము చదవండి ఎవరన్నా. ఆసీనుడైన వాడు ఓకే సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. ఒకసారి మళ్ళీ చదవండి బ్రదర్. సారీ. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. బ్యూటిఫుల్. చాలా అద్భుత రీతిగా ప్రకటనలో 4వ అధ్యాయంలో పరలోకంలోకి ఎంటర్ కాగానే యోహాను చూస్తున్న దర్శనాన్ని మనకు 4వ వచనంలో 3వ వచనంలో చెప్తా ఉంటాడు. 4 విషయాలు నేను ముగించేస్తా. మొట్టమొదటిది అక్కడ ఏమని రాసిందంటే, మొట్టమొదటిది జాస్పర్. ఇంగ్లీష్ లో జాస్పర్ ఉంది, తెలుగులో ఏముంది బ్రదర్? రాజ్ బ్రదర్. ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనసు సింహాసనమును ఆవరించి ఉండెను. తెలుగులో చాలా కష్టమైనవి ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ లో నేను చెప్తా. ఇంగ్లీష్ లో చదువుతా. That looked like a jasper stone and a sardis, and there was rainbow around the throne like emerald to look at. 4 విషయాలు. ఒకటేమో జాస్పర్, ఒకటేమో సార్దిస్, ఒకటేమో ఎమరాల్డ్,
దాని తర్వాత రెయిన్బో. ఈ 4 విషయాలు చూస్తూ వచ్చినాడు. ఎక్కడ చూస్తున్నాడంటే ఎవరైతే ఆ సింహాసనం మీద కూర్చున్నాడో, ఆ సింహాసనం మీద కూర్చున్న చుట్టూ కనిపిస్తున్న వెలుగుని ఆయన చూస్తా వచ్చినాడు. ఆ చూస్తా వస్తున్నప్పుడు 3 అమూల్యమైన రాళ్ళ గురించి, స్టోన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలా ముఖ్యమైన మూల్యమైన స్టోన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒకటేమో జాస్పర్, ఒకటేమో సార్డిస్, ఒకటేమో ఎమరాల్డ్. ఈ మూడు దేంట్లో కనిపిస్తాయి అంటే నిర్గమకాండము 28వ అధ్యాయము. ఒకసారి నిర్గమకాండము 28వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. నిర్గమకాండము పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి 2వది 17 చదువు. 17, 18, 19, 20. దానిలో 4 పంక్తులు రత్నములుండునట్లు రత్నముల ధవలను చేయవలెను. మాణిక్య గోమేదక మరకతములు గల పంక్తి 1ది. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి 2వది. గరుత్మాతము యష్మారాయి ఇంద్ర నీలములు గల పంక్తి 3వది. రక్తవర్ణపు రాయి సులీమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి 4వది. ఈ 4 ఈ రాళ్ళ గురించి ఎందుకు రాస్తున్నాడు, దేని గురించి అనంటే ఈ 4 ఈ రాళ్ళు ఈ అమూల్యమైన gems. These are called gems. These gems were on the garment of the high priest. అహరోను యాజకుడి వస్త్రము ఏ విధంగా ఉండాలో 28వ వచనంలో 28వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ 28వ అధ్యాయము 2వ వచనం 2-3 వచనాలు ఒకసారి చదువుదామా. 2-3 వచనాలు. 28వ అధ్యాయం 2-3 వచనాలు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు అలంకారమును ఘనతయు కలుగునట్లు ఏం చేసిండు చదుమా. నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రమును కుట్టవలెను. ప్రతిష్ఠ వస్త్రమును కుట్టవలెను. యాజకుడికి ఒక వస్త్రాన్ని ఇచ్చినాడు. ఆ వస్త్రాన్ని కుట్టడానికి ఆ 3వ వచనాన్ని చూద్దామా. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞ ఇమ్ము. జ్ఞానాత్మతో నింపి కొంతమందితో ఈ వస్త్రాన్ని కుట్టించినాడు. ఎందుకు జ్ఞానాత్మతో నింపి వస్త్రాన్ని కుట్టించినాడంటే యాజకుడు జ్ఞానముతో నిండి వాక్యాన్ని బోధించాలి, జ్ఞానంతో నిండి సంఘాన్ని జతపరచాలి, జ్ఞానంతో నిండి వాళ్ళకి సరి అయిన వాక్యాన్ని అందచేయాలి అని అహరోనుకి ఒక వస్త్రాన్ని ఇచ్చినాడు. టు గివ్ డిగ్నిటీ and beauty, to give dignity and beauty to Aaron. యాజకుడికి డిగ్నిటీ బ్యూటీ ఇవ్వడానికి ఒక వస్త్రాన్ని యావే ఎలోహిం ఇచ్చినాడు. దాంట్లో మొట్టమొదటిది ఏంటి అంటే సార్దిస్. 12 రాళ్ళు చూస్తూ ఉంటాం. 12 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క తెగులుకి, ఇశ్రాయేల్ తెగులుకి సాదృశ్యం. మొట్టమొదటి రాయి దేనికి సాదృశ్యం అంటే అహరోను. ఇంకోటి లాస్ట్ జాస్పర్ దేనికి సాదృశ్యం అంటే బెంజమిన్.
జాస్పర్ ఏమో చివరి రాయి, సార్దిస్ ఏమో మొదటి రాయి. యోహాను ఎప్పుడైతే ఆ సింహాసనమును చూస్తున్నాడో అక్కడ కనిపించేది ఏంటి అని అంటే జాస్పర్ అండ్ సార్దిస్, అంటే మొదటిది చివరిది కనిపిస్తున్నది. దానికి సాదృశ్యం ఏంటి అని అంటే మొదటి వాడు కడపటి వాడు దాని మీద ఆ సింహాసనం మీద కూర్చున్నట్లు ఆయన కనపరుస్తున్నాడు. మన జీవితంలో ఆయనే ప్రారంభము, ఆయనే అంతము. మన జీవితంలో ఆయన ఏమి చెయ్యాలి అని ఆశపడుతున్నాడో అది చేసే వరకు ఆయన ఆగడు. నా జీవితంలో ఆయన ఆశ కలిగి ఉన్నాడు. పోయిన వారం చెప్తా వచ్చినాను, యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో ఈ మాట ఉంది, ప్రతిసారి ఆ వైన్ యార్డ్కి వచ్చి, ఆ విన్ యార్డ్కి వచ్చి ఆ మనిషితో మాట్లాడుతున్నాడు, అయ్యా దీంట్లో ఏ ఫలం వస్తలేదు కదా, కోసేయి, తీసేయి, ఈ వినియాడ్ లో ఉండడానికి దీనికి అర్హత లేదు, ఒక ఫలాన్ని కూడా ఇవ్వలేకపోయింది, ఇది కోసేయి అనంటే, తీసేయి అనంటే, ఇంకొక సంవత్సరం ఇద్దామయ్యా, దీనికి ఎరువేస్తానయ్యా, దీంట్లో నేను నా సర్వస్వాన్ని ఇస్తానయ్యా, ఇచ్చి దీనికి ఎరువేసి నీళ్లు పోసి దానికి మళ్ళా కావలసిన ఫలం ఇవ్వాలని నేను కష్టపడతానయ్యా. కష్టపడ్డాక కూడా రాకపోతే అప్పుడు తీసేద్దాం. మన జీవితంలో ఆయన ఆశపడేది ఏంటి అని అంటే, ఆయన ఎరువేస్తూ నీళ్లు పోస్తూ మనం ఫలం ఇవ్వాలని ఆశపడుతుండగా మన జీవితాలలో ఫలము లేని జీవితాలుగా మనం జీవిస్తా ఉన్నాం. ఆయన ప్రారంభము అంతముగా ఆయన మనల్ని చూపిస్తా ఉన్నాడు. ప్రారంభము అంతముగా మనకి చూపిస్తా ఉన్నాడు. ఈ జాస్పర్ ఏ రంగులో ఉంటుందంటే, ఎల్లో, బ్రౌన్, గ్రీన్, ఈ 3 రంగులలో ఉంటుంది. ఎల్లో దేనికి సాదృశ్యం అంటే లైట్, ఇట్ స్పీక్స్ అబౌట్ లైట్. ఎల్లో స్పీక్స్ అబౌట్ లైట్. సార్దిస్ ఏ రంగులో ఉంటుందంటే ఎరుపు రంగులో ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది. రెడ్ దేనికి సాదృశ్యం అంటే రక్తానికి సాదృశ్యం. మూడోది ఎమరాల్డ్ దేనికి సాదృశ్యం అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఎమరాల్డ్ ఎప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటుంది. దేనికి సాదృశ్యం అంటే న్యూ లైఫ్, నూతన జీవితానికి సాదృశ్యం. ఈ 3 విషయాలు, ఈ 3 స్టోన్స్ ని జతపరిస్తే జరిగేది ఏంటి అని అంటే, the light has come into this world to give his blood so that you and me will have a new life. దానికి సాదృశ్యం ఏంటి అంటే వెలుగైన యేషువ మెస్సియా ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చి నీ జీవితంలో, నా జీవితంలో నూతన జీవితాన్ని ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. మన జీవితాలలో ఆ వెలుగు వచ్చింది, మన జీవితంలోకి ఆ రక్తం వచ్చింది, కానీ మన జీవితంలోకి ఆ నూతన జీవితము వచ్చిందా అనే ప్రశ్న మనం అడుగుకోవాలి. Are you really having the new life? మనం అందరం కూర్చొని వాక్యాన్ని వింటున్నాం. చాలా మంది రక్షింపబడ్డ మనుషులు, రక్షింపబడ్డ నీ జీవితంలో నూతన జీవితము వచ్చిందా? పాపాన్ని వదిలేసినవా? ద్వేషాన్ని వదిలేసినవా? కోపాన్ని వదిలేసినవా? అతిక్రమని వదిలేసినవా? ఆజ్ఞలను చదివే మనము ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నామా? వెలుగొచ్చింది, రక్తంతో మనల్ని శుద్ధీకరించాలని ఆశపడుతున్న యేషు మెస్సియా, నీకు నాకు నూతన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్న యేషు మెస్సియాలోకి ఆ నూతన జీవితాన్ని రాలేకపోతున్నాం. యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఇన్ టు ద న్యూ లైఫ్. నీ జీవితంలో న్యూ లైఫ్ లో ఉంటే
నువ్వు ఎదిగి ఫలభరితంగా మారుతావు. పోయినసారి చెప్తూ వచ్చినాను త్రీ స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మొట్టమొదటిది చిన్నపిల్లలు, రెండోది యవన దశ, మూడోది మెచ్యూర్డ్ దశ. మెచ్యూరిటీ రావాలి సంఘంలో సంఘస్థులకి మెచ్యూరిటీ రావాలి. ఎన్ని రోజులు పాకుతూ బతుకుతాం? ఎన్ని రోజులు యవనస్తుడిగా ఏ సేవ చేయకుండా బ్రతికేస్తాం? ఎన్ని రోజులు మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతూ ఉంటాం? అర్థం కాదు. కానీ చెప్పుకోవడానికి సంఘంలో ఉన్న మనుషులం, చెప్పుకోవడానికి సంఘస్థులం, చెప్పుకోవడానికి విశ్వాసులం, ఏ జీవితాన్ని జీవిస్తున్నాం? నూతన జీవితాన్ని పొందలేక బ్రతుకుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితిలో జీవిస్తున్నాం మనం. న్యూ లైఫ్. ఎమరాల్డ్ దేనికి సాదృశ్యం అంటే న్యూ లైఫ్. నీకు నాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడైనా. టేక్ ఇట్. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్. తీసుకుంటున్నావా? ఆ నూతన జీవితంలో ఉన్నావా? లేకపోతే జాగ్రత్తగా గమనించండి, రెయిన్బో చూస్తా వచ్చినాడు కదా. అక్కడ మూడో వచనంలో ఏం చూస్తున్నాడు? జాస్పర్ చూస్తున్నాడు, సార్టిస్ చూస్తున్నాడు, ఎమరాల్డ్ ని చూస్తున్నాడు. నాలుగోది ఏం చూస్తున్నాడు? రెయిన్బో దానికి హీబ్రూలో మాట ఏంటంటే కెషెత్ అంటే ఏంటి అని అంటే బో తెలుసు కదా. బో అండ్ ఆరో తెలుసు కదా. బోని తెలుగులో ఏమంటారు? బాణం కాదు, బాణం అది ధనస్సు. ఇంద్రధనస్సు అంటారు, అందుకే ఇంద్రధనస్సు అంటారు కదా. ధనస్సు, రెయిన్బో. హషత్ అనే మాట దేనికి వాడుతున్నానంటే, ఈ హషత్ ఇట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద వారియర్. బో ఎవరి చేతులు ఉంటది అని అంటే, ఒక వారియర్ చేతులు ఉంటది బో. ఈ వారియర్ చేసిన పని ఏంటి అని అంటే, వారియర్ ఫైట్ చేస్తాడు. ఈ రెయిన్బోకి సాదృశ్యం ఏంటంటే, యావే ఎలోహిము ఈ లోకముతో యుద్ధం చేసినాడు. దేనికోసం యుద్ధం చేసినాడంటే, మూడు విషయాలు. పాపము, మూడు విషయాలు. He fought with the entrance of sin. Entrance of sin. పాపము ఎక్కడ ప్రారంభమైందంటే, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో పాపము ప్రారంభమైంది. పాపము లోకాల్లోకి వచ్చింది. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలలో ఏం చూస్తాము అని అంటే, ది ఎక్స్టెంట్ ఆఫ్ సిన్. పాపము ఎంత భయంకరంగా విస్తరించిందో మనము ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలలో చూస్తూ ఉంటాం. భయంకరంగా విస్తరించింది. ఈ విస్తరించినందుకు ఈ వారియర్ which has the bow, what he did is the effect of sin. What is the effect of the sin? Is death. రోమా 6:23 ఏమనుంటదంటే, రోమా 6:23 ఏముంటది? ఎవరు చెప్పగలుగుతారా? రోమా 6:23. పాపము వలన వచ్చు జీతము. మనము బైబిల్ని పట్టుకుంటాము, వాక్యాలు కూడా రాకపోతే ఎట్లా? వాక్యాలు ధ్యానించాలి, వాక్యాలు చదవాలి, వాక్యాన్ని మెమరైజ్ చేయాలి. ఒక రోజు జాగ్రత్త గమనించండి, there will be a day. జీతం మరణము. ఒక రోజు ఈ బైబిల్ మన చేతిలో ఉండదు. ఒక రోజు బైబిల్ మన సెల్ ఫోన్స్ లో ఉండదు. ఈ బైబిల్ ఎక్కడ ఉండాలి అని అంటే మన బ్రెయిన్ లో ఉండాలి.
వాక్యాలని మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని కేవలం చదువుతాం. ఒక అదేమంటారు స్టోరీ బుక్ లాగా చదువుతాం. ఒక స్టోరీ బుక్ లాగా వాక్యాన్ని స్టోరీ బుక్ లాగా చదువుతున్నాం కాబట్టి మన జీవితంలో పాపాన్ని జయించే శక్తి మనకు వస్తలేదు. ఎందుకంటే కీర్తనలు 119:11 ఏమంటుందంటే, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, ఎందుకు పాపము చేయకున్నట్లు. నీ జీవితంలో పాపము చెయ్యొద్దు అని అంటే నీ జీవితంలో వాక్యము హృదయంలో ఉండాలి. ఓన్లీ చదువుతాం. ఎన్ని వాక్యాలు వస్తాయి? ఏమి రావు. జెనసిస్ 1:1 అందరికి వస్తుంది. ఆదిలో ఎలోహిం భూమి ఆకాశంలో సృజించాడు. దాని తర్వాత ఎన్ని వాక్యాలు వస్తాయి? కీర్తనలు 23, కీర్తనలు 1, కీర్తన 23. అదే చెప్తున్నా బిడ్డ, నువ్వు హ్యాపీ బర్త్డే, నువ్వు బర్త్డే బాయ్, నేనేం అనలేము. మన జీవితంలో కీర్తనలు 23, కీర్తనలు 1, ఇదే అక్కడికి నిమిత్తం చేసుకుంటున్నాం. మన బ్రెయిన్ ని యావే ఎట్లా సృష్టించిందంటే, నీ మెమరీ, నీ ఫోన్ లో ఉన్న మెమరీ ఎంత ఉందో దానికి ట్రిపుల్. అంటే నీ ఫోన్ మెమరీలా 10,000 కాంటాక్ట్స్ ని నువ్వు సేవ్ చేసుకుంటే దానికి ట్రిపుల్ కాంటాక్ట్స్ నువ్వు సేవ్ చేసుకోవచ్చు నీ బ్రెయిన్ లా. అద్భుతంగా నీ బ్రెయిన్ ని సృష్టించాడు, ఎంతో తెలివినిచ్చినాడు. కానీ ఆ తెలివి అన్నిటికీ వాడతాం, కానీ వాక్యాన్ని చదవడానికి మాత్రం వాడం. ఈరోజు చిన్నపిల్లల్ని సోషల్ స్టడీస్ లో ఏముంది పాప అని అంటే చెప్తారు, తక్కువని చెప్తారు. మ్యాథ్స్ లో ఏముంది పాప అంటే తక్కువని చెప్తారు. సైన్స్ లో ఏముంది పాప అంటే తక్కువని చెప్తారు. బీకామ్ లో ఏముంది, బిఎస్సీలో ఏముంది అంటే తక్కువని చెప్తారు. పిహెచ్డిలో ఏమైతుంది అంటే తక్కువని చెప్తారు. బైబిల్లో ఏముంది అంటే తెలియదు బ్రదర్. ఎంత దారుణమైన జీవితాలను జీవిస్తున్నాం. నూతన జీవితంలోకి వచ్చినామా? ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ద వారియర్ ఇస్ వేజింగ్ అ వార్. యుద్ధాన్ని చేస్తూ వచ్చినాడు. రెయిన్బో దేనికి సాదృశ్యం అంటే ఒక యుద్ధము చేసి ఉన్నాడు యావేలోకి. పాపముతో యుద్ధాన్ని చేసి ఉన్నాడు. ఈ రెయిన్బో దేనికి వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇస్, ఇట్ రిఫ్లెక్ట్స్ the mercy of Yahweh Elohim. It reflects the resurrection of Elohim. It reflects the new creation of Elohim. ఏంది బ్రదర్ ఈ మూడు చెప్తున్నారు? మర్సీ అంటున్నారు, రెజరక్షన్ అంటున్నారు, న్యూ క్రియేషన్ అంటున్నారు. ఏంటి అని అంటే ఒక్కసారి జరిగిన సంఘటన చూద్దామా? నోవాహు కట్టిన పడవలో జరిగిన సంఘటన ఏంటంటే, రెయిన్బో 9వ అధ్యాయంలో ఆ వర్షం అంతా ఆగిపోయినాక రెయిన్బోని ఇచ్చినాడు. రెయిన్బోని ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడంటే మళ్ళా తిరిగి నోవాకి ఆ పునరుత్థానాన్ని ఇచ్చినాడు. హీ రెజరెక్టెడ్ హిస్ లైఫ్. అందరూ చనిపోయినారు. లోకంలో ఉన్న సర్వ మానవులు చనిపోయినారు. లోకంలో ఉన్న ప్రతి జనం చనిపోయింది. కేవలం ఒక్క కుటుంబం మాత్రమే బతుకుండేది. ఎవరు అని అంటే నోవాహు కుటుంబం మాత్రమే. నోవాహు కుటుంబం మాత్రమే పునరుత్థానంగా జీవించింది. నోవాహు కుటుంబం మాత్రమే నూతన జీవితాల్లో ప్రవేశించింది. నోవాహు జీవితంలో మాత్రమే దయా కృప ఉండే. సర్వ మానవులు చనిపోతే
సర్వ మానవ జనాంగము చనిపోతే ఈ 3 విషయాలు నోవాహు కుటుంబం మాత్రమే ఉండే. ఎందుకంటే నోవాహు యావేకి సమీపముగా జీవించినాడు. ఈరోజు నువ్వు నీ జీవితంలో వెలుగిచ్చిన యాషో మెస్సియా, రక్తాన్ని కార్చిన యాషో మెస్సియా లోకి వచ్చి నూతన జీవితంలోకి రాలేకపోతే నీతో యుద్ధం చేస్తాడు, లేకపోతే నీ జీవితంలో దయ చూపిస్తాడు. నేను బహాటంగా చెప్పే అవసరం లేదు. యావే యుద్ధం చేస్తే ఏమవుతుందో, యావే యుద్ధం చేస్తే మనతో ఏమవుతుందో చెప్పే అవసరం లేదు. ఎందుకంటే యావే యుద్ధం చేస్తే మన జీవితాలు నాశనం. కృపలో ప్రతి దినము కాపాడుతూ వచ్చినాడు. దగ్గర నిన్న వింటా ఉన్నా, దగ్గర 20 లక్షల మందికి కరోనా సోకింది ఈ ఇండియాలో మాత్రమే. 20 లక్షల మందికి ఇండియాలో. నువ్వు నేను నాకు నీకు ఈ రోజు వరకు కరోనా రాకలేదు. ఎందుకు నువ్వు మంచోడువనా? నీ జీవితము ఆయనకి అనుకూలంగా ఉందనా? ఆయన నూతన జీవితంలో జీవిస్తున్నావనా? కాదు. It's only his grace. ఆయన దయ, కృప ఇంకా నువ్వు చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సంఘంలో ఉన్న వాళ్ళని కాపాడితే నా దగ్గర he wants to bring you back. ఇంకా ఏం చేయాలయ్యా? యావేలోకి నీకు అర్థం చేయడానికి ఇంకేం చెప్పాలా? నిన్ను ఇంకా ఏ విధంగా దీవించాలా? ఆయనకే అర్థమవుతుంది. ఈ రెయిన్బో రిఫ్లెక్ట్స్ four beautiful things. It reflects the power of Elohim. What is the power? ఆయన ఎంత శక్తివంతుడో రెయిన్బో చూసినప్పుడల్లా జ్ఞాపకం రావాలా మీకు నాకు. రెయిన్బో చూసినప్పుడు రెయిన్ వచ్చింది ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టడం కాదు. రెయిన్బో చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలి అని అంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సిన్, ది ఎక్స్టెంట్ ఆఫ్ సిన్, ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్ గుర్తు రావాలి. రెయిన్బో చూసినప్పుడల్లా పాపము గుర్తు రావాలి. రెయిన్బో చూసినప్పుడల్లా మనకేం గుర్తు రావాలి అని అంటే ఆ పునరుత్థానము, నోవాహు జీవితంలో కుటుంబంలో ఉన్న దయ, నోవాహు కుటుంబంలో ఉన్న నూతన సృష్టి గుర్తు రావాలి. రెయిన్బో చూసినప్పుడల్లా నీకు నాకు ఏం గుర్తు రావాలంటే ద పవర్ ఆఫ్ ఎలోహిం. ఆయన శక్తి జ్ఞాపకం రావాలా. ఒక్క మాటతోనే మొత్తం లోకాన్ని సర్వనాశనం చేసేసినాడు. అంతవరకు ఆకాశం నుండి వర్షము చూడని జనాంగము వర్షంలో కొట్టుకపోయింది. జాగ్రత్తగా గమనించండి. The rainbow signifies the power. If you don't come into the new life, నీ జీవితము నూతన జీవితంలోకి రాకపోతే జరిగే సంఘటన ఏంటి అంటే he will show you the power and he will show you the effect of sin. ఆయన శక్తి భయంకరమైనది, ఆ ఎఫెక్ట్ దారుణమైనది. గుర్తుపెట్టుకో. వినడం కాదు, విని దాని అనుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యం. The power of Elohim is so much that it will destroy whoever is sinning.
రెండో రాకడ రాబోతుంది అని మనం చెప్తా ఉన్నాం. రెండో రాకడలో జరిగేది ఏంటి అని అంటే, నీ జీవితంలో, నా జీవితంలో either you will see the grace or either you will see the power and the effect of sin. నువ్వు ఎక్కడున్నావు? ఏ దిక్కులో నిలబడుతున్నావు? తెలియని వానికి కృప ఉంటది, తెలిసిన వాడికి అంటే నీకు నాకు తీర్పు ఉంటది. అర్థం చేసుకోండి ప్లీజ్. హల్లెలూయా. నీకు నాకు తీర్పు ఉంటది. ఆ తీర్పులో ఫస్ట్ లైన్ లో నిలబడేది ఎవరు తెలుసా? ఆ తీర్పులో ఫస్ట్ లైన్ లో ఎవరు నిలబడతారు తెలుసా? నేను. పాస్టర్, ఇవాంజలిస్ట్, రెఫరెంట్ అని చెప్పుకుంటాం కదా, వాళ్ళు ఫస్ట్ లైన్ లో నిలబడతారు. దాని తర్వాత మీరందరూ నిలబడతారు. నన్ను ఫస్ట్ తీరుస్తాడు. ఏమరా? వాక్యం అంతా చెప్పిన కదా బిడ్డ, వాక్యం చెప్పే జ్ఞానాన్ని ఇచ్చిన కదా బిడ్డ, వాక్యము ఏంటో బయలుపరిచిన కదా బిడ్డ. ఏం చేసినావు? తీర్పులో ఫస్ట్ ఉండేది మేము, తర్వాత మీరు. కానీ గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే, తీర్పులో మీరు ఉంటారు. తీర్పులో ఉన్నప్పుడు అయ్యా విన్నామయ్యా, వాక్యం చాలా బాగుండేనయ్యా, చప్పట్లు పెట్టినామయ్యా, షలోమ్ అని చెప్పినామయ్యా, వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టినాం. కాదు, దాంతో కాదు. జీవితము, నీ బ్రతుకు మారాలి. లేకపోతే ఆయన శక్తి, the effect of sin is you will see the power of Elohim. Rainbow not only shows the power of Elohim, it shows the peace of Elohim. Shanti, Elohim Shanti కనపరుస్తూ ఉంటుంది రెయిన్బో. The peace of Elohim. అంత మానవులు ఆది కాండము, ఒక్కసారి దాంట్లోకి వెళ్దాం. ఆది కాండము 9వ అధ్యాయము 9, 10, 11, 12, 13. 9 నుంచి 13 వచనాలు చూద్దామా? ఆది కాండము 9వ అధ్యాయము 9 నుండి 13. మరియు ఎలోహిం నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదునంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమికి not only shows the power, it shows the peace, శాంతి. ఇక మీదట జలముల చేత ఇంకెవరును నశించబోరు. The rainbow, the bent rainbow shows us the peace. The bent rainbow shows us the peace. ఒక ఈ కథ చెప్పినానో లేదో తెలియదు కానీ మళ్ళొకసారి చెప్తా. ఈ కథ ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఈ లోకంలో ఉన్న ప్రతి బెస్ట్ పెయింటర్ ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఉండేనండి. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఉండే
ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ థీమ్ ఏంటి అని అంటే పీస్. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ థీమ్ ఏంటి అంటే పీస్. చాలా మంది చాలా విధాలుగా పెయింటింగ్స్ చేసినారట. అద్భుతమైన పెయింటింగ్స్ అబౌట్ పీస్, శాంతి గురించి డ్రా చేసినారు. కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వ్యక్తికి పెయింటింగ్ చాలా భయంకరంగా ఉండేనంటే, కనిపించడానికి చాలా భయంకరంగా ఉండే. జరిగే సంఘటన ఏంటి అని అంటే, ఒక భయంకరమైన తుఫాను వేసిందంట. ఒక భయంకరమైన తుఫాన్ ఎంత భయంకరంగా ఉందనంటే, అక్కడ నిల్చిన చెట్టు వంగిపోతుందంట. నిల్చిన చెట్టు వంగిపోతుంది. ఆ చెట్టు ఎక్కడుంది అని అంటే, ఒక భయంకరమైన వాటర్ ఫాల్స్ దగ్గర ఉంది. వాటర్ ఫాల్స్ ఒక దిక్కు నుంచేమో తుఫాను, ఒక దిక్కు నుంచేమో వాటర్ ఫాల్స్, ఒక దిక్కు నుంచేమో చెట్టు వంగిపోయింది. ఒక జడ్జి కనిపించిందంటే, అరే దీంట్లో ఏ విధమైన శాంతి, ఏ విధమైన పీస్ కనబడతలేదు నాకు. ఈ మొత్తం పెయింటింగ్ నాకు పీస్ ఎక్కడుందో చెప్పు అని అంటే, పెయింటర్ వచ్చి చెప్పిందంట, తుఫాన్ చూస్తున్నారు మీరు, ఈ చెట్టు వంగిపోయి దాంట్లో పడిపోతుందేమో అని చూస్తున్నారు మీరు, ఈ వాటర్ ఫాల్స్ లోకి పడిపోతారని చూస్తున్నారు మీరు. కానీ చెట్టు మీద ఉన్న గూడుని, దాంట్లో ఉన్న గుడ్లని, దాని మీద కూర్చున్న పిట్టను మాత్రము చూస్తలేదు. జరుగుతున్న ప్రతి విషయంలో కూడా ఈ బిడ్డ మాత్రము నెమ్మది, శాంతి, సమాధానంతో ఆ గూడు మీద కూర్చొని ఉన్నది. లైఫ్ ఈజ్ నెవర్ పీస్ఫుల్. లైఫ్ ఈజ్ మేడ్ పీస్ఫుల్. లైఫ్ మరొకసారి చెప్తా, లైఫ్ ఈజ్ నెవర్ పీస్ఫుల్. ఏ రోజు నెమ్మది, శాంతిగా లైఫ్ కుదుటిగా వెళ్ళిపోతుంది అని అంటే కుదరదు, కాదు. లైఫ్ షుడ్ బి మేడ్ పీస్ఫుల్. యు నో హౌ యు విల్ మేక్ యువర్ లైఫ్ పీస్ఫుల్? నీ జీవితంలో భయంకరమైన తుఫాను ఉండొచ్చు. నీ జీవితంలో భయంకరమైన తుఫాను ఉండొచ్చు. ఎవరినో కోల్పోయిన, రక్షణలో లేకున్నా కోల్పోయిన తుఫాను ఉండొచ్చు. చనిపోతున్న తుఫాను ఉండొచ్చు. మరణం అనే తుఫాను ఉండొచ్చు. కట్టుబాట్లు అనే తుఫాను ఉండొచ్చు. మధ్యన చాలా మంది కట్టుబాట్లకు ఉండి చాలా మంది ఏమైపోతున్నారంటే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. మొన్ననే మా హై విజన్ సొసైటీలో ఒక మనిషి సూసైడ్ చేసుకున్నారు. Q101 అంటే U101 నెల రోజులైంది పెళ్ళై, సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? కట్టుబాట్లు. జీవితంలో కట్టుబాట్లనే తుఫాను ఉండొచ్చు. ప్రైడ్ దిగలేము కదా. మన జీవితంలో ప్రైడ్ ఎంత ఎక్కువైపోతుంది అంటే అది తుఫాన్గా మారిపోతుంది. ఆ ప్రైడ్ లోకి వెళ్ళి దిగి తగ్గించుకోవాలి అనే ఆశ మనకు ఉండలేదు, రాలేదు. ఎందుకంటే ఉన్నాము ఒక స్థాయిలో. ఆ స్థాయిలోనే బతకాలి, ఆ స్థాయిలోనే ఉండాలి. ప్రైడ్, ఈగో, తుఫాన్, నేను అనే తుఫాన్. storm of fear, భయము అనే తుఫాన్ జీవితంలో ఉండొచ్చు. కరోనాలో ఏం జరుగుతుంది, కరోనాలో ఏమైతుంది, కరోనాలో 20 లక్షల మంది అవుతున్నారా, కరోనా వస్తుందా, కరోనా రాదా, బయటికి పోతే కరోనా, లోపల వస్తే కరోనా, ఇంటుంటే కరోనా. ఈ భయము
అనే తుఫాన్, భయము అనే తుఫాన్ నుండి నీ జీవితంలో ఆ నెమ్మది, శాంతి, సమాధానము ఇచ్చేది యావే ఎలోహిం మాత్రమే. It not only, the rainbow not only shows the power of Elohim, it shows the peace of Elohim. లోకమంతా చచ్చిపోతుంటే, లోకమంతా తలుపు కొట్టి, నోవహు తలుపు తెరువు, నోవహు ప్లీజ్ ఒక్కసారి తలుపు తెరువు, మేము లోపలికి వస్తాము. తలుపు తెరవలేకపోయినాడు. బయట అల్లకొల్లోలం జరుగుతుంటే, బయట వర్షం వల్ల జనులు చనిపోతుంటే, లోపల నోవహు కుటుంబము నెమ్మది, శాంతి, సమాధానంతో ఉండే. You know why? Because they did not sin. వాళ్ళు న్యూ లైఫ్ లో జీవించినారు, నూతన జీవితంలో జీవించినారు. వాళ్ళు యావే కొరకు జీవించినారు, యావేలో జీవించినారు. కాబట్టి వాళ్ళ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానాలు ఉండే. నోవహు కుటుంబం అంతా లోపల సమాధానంతో ఉండే. It not only shows the power of Elohim, it not only shows the peace of Elohim, it shows the promise of Elohim. It shows the promise of Elohim. ఎప్పుడైతే రెయిన్బోని చూస్తారో, రెయిన్బోని చూసినప్పుడు, రెయిన్బోని చూస్తారు కదా, పిల్లలందరూ చూస్తారు, రెయిన్బో ఫోటోలు తీస్తాం. రెయిన్బోని చూస్తే ఎట్లా కనిపిస్తుంది? భూమికి ఆనుకొని, ఆకాశాన్ని ముట్టుకొని, మళ్ళా భూమికి తాకుతారు కదా. భూమి, ఆకాశము, భూమి. నీ జీవితము, ఈ సృష్టిని ప్రారంభించింది మళ్ళా నూతన యెరూషలేములోకి మనల్ని తీసుకొని వెళ్ళాలి అని ఆశపడుతున్నాడు యావే ఎలోహిం. That is the promise you and me have. That is the promise you and me have. ఆ ప్రామిస్ ఏంటి అని అంటే, ఆ ప్రామిస్ ఏంటి అని అంటే, ఆ టోకెన్ ఆఫ్ కవెనెంట్ ఏంటి అని అంటే, నిన్ను నన్ను ఆ నూతన యెరూషలేములోకి తీసుకొని వెళ్ళాలి అనే ఆశతోని ఉన్న యావే ఎలోహిం మనం చూస్తూ ఉంటాం. భూమి నుండి ప్రారంభమైన ఈ సృష్టి, ఆకాశం నుండి వస్తున్న ఆ రక్షణ ద్వారా, యాషూ మెస్సీయ నుంచి వస్తున్న రక్షణ ద్వారా మళ్ళా తిరిగి నూతన యెరూషలేములోకి మళ్ళా మనం వెళ్ళాలి అని ఆశతోని ఉన్న యావే ఎలోహిం. అది వాగ్దానం, the promise of Elohim. He shows the promise of Elohim. It shows the cross of Elohim, cross of Yeshua Messiah. ఆయన ద్వారానే, అది చూసినప్పుడల్లా ఆయన ద్వారానే నువ్వు నేను రక్షణలో నశించిపోకుండా రక్షణలో జీవించగలుగుతాము అనే వాగ్దానము మనం గుర్తు తెచ్చుకోవాలి. నేను ఆ జీవితంలో it doesn't show you the power. It doesn't show you the power. యావే శక్తిని జీవితంలో పాపం కొరకు యావే శక్తి విభిన్న రూపకంగా చూపిస్తాడు కానీ దీవించే విధంగా చూపిస్తాడు, ఆరోగ్యంలో ప్రొటెక్ట్ చేసే విధంగా చూపిస్తాడు. కానీ యావే శక్తి నాశనం చేసే దాంట్లో చూపిస్తే నువ్వు నేను బతకలేము. రెండోది, ఆయన శాంతిలో నిన్ను నన్ను కాపాడుతూ వస్తా ఉన్నాడు. మూడోది, ఆయన వాగ్దానాన్ని ఇస్తా వచ్చినాడు. నువ్వు నేను, ఈ లోకంలో ఉన్న నువ్వు నేను రక్షణ ద్వారా నూతన యెరూషలేములోకి వెళ్ళాలి అనే ఆశతోని ఆయన ఉన్నాడు. లాస్ట్ ఏంటి అని అంటే, it shows the procreator of Elohim. అంటే procreator అంటే తిరిగి జీవింప చేసే శక్తి, నూతన జీవితంలోకి తీసుకొచ్చే శక్తి. కేవలము నోవహు కుటుంబము మాత్రమే నూతనంగా జీవించింది ఈ మొత్తం లోకంలో.
ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు నువ్వు నేను ఎవరి సంతానము అని అంటే షేమ్ హామ్ యాఫెత్. షేమ్ హామ్ యాఫెత్ ఈ ముగ్గురు సంతానమే ఈ లోకమంతా వ్యాపించి shows the new creation. ఈరోజు జరిగే ఆశపడే ప్రతి ఒక్క యావే ఆశపడేది ఏంటి అని అంటే నీ నా జీవితంలో ఆయన వెలుగు ద్వారా ఆయన రక్తము చేత నీ జీవితంలోకి నూతన సృష్టి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ నూతన సృష్టి నువ్వు తీసుకోవాలి అని నువ్వు ఆశపడితే నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ జీవితం మారాలి. అయ్యా నన్ను మార్చుకో, నా బ్రతుకుని మార్చు అయ్యా. I don't want to see the existence of sin. I don't want to see the existence of sin. I don't want to see the extent of sin. I don't want to be in the effect of sin. I don't want to be in the effect of sin. I want to be resurrected. I want to be in the new life. I want to have your mercy. Aya, a effect of sin నీ శక్తి ద్వారా మేము నాశనము కావాలి అని ఆశ లేదయ్యా. నీ శాంతి, నీ వాగ్దానము, నీ నూతన జీవితము మాకు దయచేయి అని ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయన వైపు తిప్పుతావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆ నూతన జీవితంలో జీవిస్తావో, నీ జీవితంలో నూతన యెరూషలేములోకి వెళ్ళే కృపని, భాగ్యాన్ని ఆయన నీకు దయచేస్తాడు. నోవాహు పడవలో ఉన్నట్టు, పడవ దేంతో తీసిందమ్మా? పడవ దేంతో తీసింది? కట్టెతో కదా, చక్కతో. యాషోవ మెస్సియా దేని మీద చనిపోయాడు? చెక్క మీద, మ్రాను మీద. The wood of the boat of Yeshua Messiah is the only way to salvation. నీ నా జీవితంలో ఆ పడవ లోపల ఉంటేనే నీ జీవితంలో రక్షణ, నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో శాంతి, నీ జీవితంలో నూతన యెరూషలేములోకి వెళ్ళే వాగ్దానము, నీ జీవితంలో నూతన సృష్టి రాగలుగుతుంది. ఆ పడవల్లో లేకపోతే బయట ఉంటావు. నువ్వు బయట ఉంటే నీ జీవితంలో పాపము, నీ జీవితంలో ఆ పాపం వల్ల వచ్చు మరణాన్ని నువ్వు చూడబోతున్నావు. పాపము నుండి వచ్చు మరణాన్ని నువ్వు పడవ బయట ఉంటే చూడబోతున్నావు. అది నీ చేతిలో ఉంది. That's in your heart. That's in your hand. Do you want to be in the boat or out of the boat? నువ్వు ఆ పడవ లోపల ఉండాలని ఆశపడుతున్నావా, పడవ బయట ఉండాలని ఆశపడుతున్నావా? రెయిన్బో చూసినప్పుడల్లా నీకు నాకు ప్రతిరోజు గుర్తు చేయాల్సింది ఏంటంటే ఆయన శక్తిని గుర్తు చేయాలా, ఆయన నెమ్మది, శాంతి, సమాధానం గుర్తు చేయాలా, ఆయన వాగ్దానాన్ని గుర్తు చేయాలా, ఆయన నూతన సృష్టిని గుర్తు చేయాలి. పాపముకి వచ్చిన జీతము గుర్తు చేయాలి. రెయిన్బో చూసినప్పుడు ఎంతైతే సంతోషపడతామో అంతే భయపడాలి. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవో నీ జీవితం నాశనం. అందరం తల ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. జాస్పర్, షార్దిస్, ఎమరాల్డ్ ని మనం చూస్తూ వచ్చినాం. జాస్పర్ ని చూసినప్పుడు వెలుగు సాదృశ్యంగా చూస్తూ ఉంటాం. షార్దిస్ చూసినప్పుడు రక్తానికి సాదృశ్యంగా చూస్తూ ఉంటాం. ఎమరాల్డ్ ని చూసినప్పుడు నూతన జీవితానికి సాదృశ్యంగా చూస్తూ ఉంటాం. న్యూ లైఫ్. The light of this world with his blood wants to give you the new life and bring you into that beautiful boat
ఆ మంచి పడవలోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు, ఆ పడవలో ఉండాలని ఆశపడుతున్నాడు. తలుపు తెరిచే ఉందమ్మా. 120 సంవత్సరాలు, 120 years, 120 years ఆ పడవ తలుపు తెరిచే ఉండే. ఈ రోజుకి కూడా ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనంలో తలుపు తెరిచే ఉంది పరలోకంలో. ఆ తలుపు మూసే ముందు, ఆ తలుపు మూయబోయే ముందు నీ జీవితం, నా జీవితం మారాలని ఆశపడుతున్నాడు. ఆ తలుపు మూయబోయే ముందు నువ్వు, నేను ఆ పడవలోకి రావాలని ఆశపడుతున్నాడు. రావడానికి సిద్ధంగా ఉన్నావా? రావడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to come into the beautiful boat of Yahweh? ఆ పడవలోకి రావాలని ఆశపడుతున్నావా? రెయిన్బోని చూసినప్పుడల్లా ఆయన శక్తిని జ్ఞాపకం చేయాలా? The existence of sin గుర్తు చేయాలి. The extent of sin, పాపము ఎంత దారుణంగా వ్యాపిస్తుందో మనకి జ్ఞాపకం చేయాలి. రెయిన్బో చూసినప్పుడల్లా the effect of sin జ్ఞాపకం చేయాలి. The effect of sin చూసినప్పుడల్లా ఆయన శక్తిని మనకు జ్ఞాపకం చేయాలి. రెయిన్బోని చూసినప్పుడల్లా ఆయన శాంతిని మనకు జ్ఞాపకం చేయాలి. రెయిన్బోని చూసినప్పుడల్లా ఆయన ప్రామిస్, ఆయన వాగ్దానం మనకు జ్ఞాపకం చేయాలి. రెయిన్బోని చూసినప్పుడల్లా నూతన సృష్టిని జ్ఞాపకం చేయాలి. అయ్యా, నేను నూతన సృష్టిగా మారడానికి కృపని చూపియండి అని ప్రార్థన చేయాలి. అయ్యా, నా జీవితంలో నూతన సృష్టిగా మారి నయా ఆ పడవలో నేను ఉండేలాగున నాకు సహాయం చేయండి అయ్యా. నీ పరలోకంలో నేను ఉండులాగున నాకు కృపని చూపించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. అమ్మా, తలుపు తెరిచి ఉంది, కానీ ఎన్ని రోజులు ఈ తలుపు తెరిచి ఉంటుందో తెలియదు. నోవాహు ప్రతిరోజు ఆ జనాంగానికి చెప్తూనే ఉండే, పడవలోకి రండి, ప్లీజ్ పడవలోకి రండి. ఒక్క వ్యక్తి కూడా వినలే. ఈరోజు నువ్వు నోవాహు కుటుంబం లాగా పడవ లోపల ఉంటావా, లేకపోతే పాపముతో కూడి ఉన్న జనాంగంలా పడవ బయట ఉంటావా? అది నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నేను, నా కుటుంబము, నా సంఘము అయ్యా నీ పడవలో ఉండులాగా మాకు సహాయం చేయండి. నూతన జీవితాలను మాకు దయచేసి తెరిచి ఉన్న తలుపుని ముయ్యక మునిపే నేను నీ సన్నిధానానికి రావడానికి కృప చూపించాను. తెరిచి ఉన్న తలుపు ముయ్యక మునిపే నేను నీ పరలోక రాజ్యానికి రావడానికి సహాయం చేయండి. నీ పడవలోకి రావడానికి సహాయం చేయండి. ఈ అవకాశాన్ని యావే నీకు ఇస్తుండగా, ఈ అవకాశాన్ని యావే నీతో మాట్లాడుతుండగా, ఈ అవకాశాన్ని యావే నీకు మరొకసారి ఇస్తుండగా, ఇప్పటికన్నా మారు బిడ్డ, ఇప్పటికన్నా నీ జీవితాన్ని మార్చుకో బిడ్డ అని ఆశపడుతున్నాడు. ఇప్పటికీ యెషువ మెస్సియా తలుపు బయట ఉండి తట్టుతా ఉంటే, ఈ రోజు కన్నా నీ హృదయాన్ని తెరిసయ్యా, నూతన జీవితాన్ని నాకు దయచేసి నీ పరలోక రాజ్యంలో తెరిచి ఉన్న ద్వారంలోకి నేను ప్రవేశించి నా జీవితాన్ని మార్చుకునే విధంగా నన్ను మార్చేయా అని ప్రార్థించాను. అమ్మా, ఈ అవకాశము, దిస్ ఛాన్స్ యు మైట్ నాట్ గెట్, యు మైట్ గెట్ ఆర్ యు మైట్ నాట్ గెట్. నీకు మళ్ళా రావచ్చు, రాకపోవచ్చు. అమ్మా, ఈ అవకాశాన్ని ఉపయోగించి జీవితాన్ని మార్చుకోయా. నా కుటుంబము, నేను, నా కుటుంబము, నా సంఘము అయ్యా నీ పడవలో ప్రవేశించే విధంగా మమ్మల్ని మార్చండి. ప్రేమగల తండ్రి, కృపగల యావిని కొందరు చూపించుకుంటాం అయ్యా. మాతో మాట్లాడిన విధానం వచ్చి పొందినాడు అయ్యా. అహరోను వస్త్రము shows the dignity and the beauty, which was designed
సో మచ్ ఆఫ్ విజ్డమ్ అయ్యా. దాంట్లో నుండి జాస్పర్, షార్డిస్, అయ్యా ఎమరాల్డ్ ని మాకు చూపిస్తూ మాతో మాట్లాడుతూ అయ్యా నీ వెలుగు చేత నీ రక్తం చేత మా జీవితంలో నూతన సృష్టిగా మార్చాలని ఆశపడుతున్నా నువ్వు అయ్యా. అయ్యా help us to see the rainbow and remember the existence, the extent and the effect of sin. Rainbow చూసినప్పుడల్లా help us to remember, జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయ. నీ శక్తి, నీ నెమ్మది, శాంతి అయ్యా, నీ వాగ్దానము అయ్యా, నీ నూతన జీవితము జ్ఞాపకం చేసుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నేను, నా కుటుంబము, నా సంఘము అయ్యా పడవలోకి ప్రవేశించే విధంగా మమ్మల్ని మార్చండి అయ్యా. పడవలోకి ప్రవేశించే విధంగా మమ్మల్ని మార్చయ్యా. పడవ బయట ఉన్న జనాంగంగా మేము ఉండొద్దయ్యా. పడవ బయట ఉన్న జనాంగంగా మమ్మల్ని మార్చకండి అయ్యా. మా హృదయాలతో మాట్లాడండి అయ్యా. మా హృదయాలని రాతి గుండెలని మాంసపు గుండెలుగా మార్చండి, మాంసపు హృదయాలుగా మార్చండి అయ్యా. Convert, change our heart, stony heart into a flesh. ఆ రాతి కుండలను మార్చి మా బ్రతుకులని నూతన సృష్టిగా మార్చుకునే కృపని, భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రారంభిస్తాం. మాతో మాట్లాడిన విధానం బతుకుని ఆచరించుకుంటాం. కొన్ని విని పనులు యెహోవా మెస్సియా పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి.